జాతీయ ఐక్యత దినోత్సవాన్ని పురస్కరించుకొని పట్టణంలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ కార్యాలయంలో గురువారం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అదనపు ఎస్పీ ఆపరేషన్ సురేందర్ రావు ముఖ్య అతిథిగా హాజరై భారత తొలి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆ మహనీయుడు చేసిన సేవలను కొనియాడారు. ఇక దేశ ఐక్యమత్యం, సమగ్రత, భద్రతను కాపాడడానికి స్వయంగా అంకితం అవుతామని ప్రతిజ్ఞ చేయించారు. దేశవ్యాప్తంగా ఉన్న 565 సంస్థానాలను విలీనం చేయడంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ కీలక పాత్ర పోషించారని అదనపు ఎస్పీ తెలిపారు. హైదరాబాద్ స్టేట్ విలీనంలోనూ ముఖ్య పాత్ర పోషించారని, ఇక స్వతంత్ర పోరాటంలో ఆయన చేసిన త్యాగాలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయని పేర్కొన్నారు. కాపాడటానికి స్వయంగా అంకితమవుతానని, అంతేగాక ఈ సందేశాన్ని తోటి వారందరిలో విస్తరింపజేయడానికి గట్టిగా కృషి చేస్తానని సత్యనిష్టతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క దార్శనికత, చర్యల వల్ల లభ్యమైన నా దేశ ఏకీకరణ స్ఫూర్తితో నేను ఈ ప్రతిజ్ఞ చేస్తున్నాను. అంతేగాక నా దేశ అంతర్గత ప్రతి ఒక్కరు కూడా దాన్ని పాటించాలని చెప్పేసి మనం పంపించినారు. ఎందుకు ఏకతా దివస్ కింద సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క జయంతిని జరుపుకుంటున్నామంటే, వారు ఈ దేశానికి బ్రిటిషర్స్ స్వతంత్రం ఇచ్చి వెళ్ళిపోయే ముందు యాజ్ యూజువల్గా అది ఆ విధంగా కాకుండా దాన్ని కొన్ని ముక్కలు చేసేసి వెళ్ళిపోతారు. మన ఇండియాని కూడా అదే విధంగా ఇక ఆదిలాబాద్ కాంగ్రెస్